సో అయితే మరి ఒక డైలాగ్ చెప్తావా నా కోసం? హా. చెప్పు. నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నన్ను గారు పుట్టేశారు. మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని వాడిని పెంచి పెంచి పెద్ద చేశా. వాళ్ళు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు పెళ్ళికి వచ్చేసారు. నేనేమో ముసలానే పోయా. అంతేనా? ఏ సినిమా డైలాగ్ ఇది? హో బేబీ. ఓ బేబీ. సమంత చెప్పే డైలాగ్ కదా అనుకున్నాను అదే. సో ఇవన్నీ చూసి నువ్వు నేర్చుకున్నావా? అంతే. ఇప్పటికి ఎన్ని సినిమాల్లో నటించాను ఎగ్జాక్ట్లీ గుర్తుందా నంబరు? 17, 20, 15 to 20. 15 to 20. ఏదైనా పెద్ద పెద్ద రోల్స్ వచ్చాయా నీకు? ఏది బెస్ట్ రోల్ ఏది నీది? అనసూయ. అవును, సింబా. సింబా సినిమాలో కదా నేను చూశాను. F3లో F3లో రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్. అప్పుడు ఏమనిపించింది పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ చూసినప్పుడు నీకు? చాలా హ్యాపీ ఉంది. ఏం చేస్తావు సెట్కి వెళ్ళినప్పుడు? నీకు అంటే అల్లరి చేస్తావా, క్వైట్గా కూర్చుని డైలాగ్స్ అని నేర్చుకుని అలా బుద్ధిగా ఉంటావా? అల్లరి. అల్లరేనా? నువ్వే చెప్పేసుకుంటున్నావు అల్లరి అని. అల్లరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? అటు ఇటు తిరగడం, ఒక దగ్గర కూర్చోవడం. కూర్చోవు. తిరుగుతూ ఏం చేస్తావు? అందరితో కబుర్లు చెప్తూ ఉంటావు. అటు ఇటు తిరుగుతా, కాసేపు చూస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఫోన్ చూస్తా. నీ ఓన్ ఫోన్ నీకుందా? మమ్మీది. మమ్మీ ఫోనే కదా. అదే, ఎందుకంటే చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వరు కదా. రోజు మరి గేమ్స్ అవి ఆడతావు ఫోన్లో? ఒక్క గేమ్ కూడా డౌన్లోడ్ చేయలేదు మమ్మీ. ఉండదు. చాలా గుడ్ గర్ల్ అనమాట ఖుషి అయితే. ఖుషి, నువ్వు మామూలుగా షూటింగ్స్ స్కూల్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? సంగీతము, డాన్సింగ్ అలాంటివి డాన్సింగ్ నేర్చుకుంటున్నావా? భరతనాట్యం. ఓఫో, ఎట్లా చెప్పు? ఇలా ఇలా మొక్కాలి. అంతే. ఎంతవరకు నేర్చుకున్నావు? 1 month 2 months అట్లా అయింది. అంతే, స్టెప్స్ నేర్చుకుంటున్నావు ఇప్పుడు. సో బట్ నీకు ఇంత వరుస పెట్టి రోల్స్ వస్తున్నాయి కదా. సో నీ ఫేవరెట్ రోల్ సింబాలో రోల్ అని చెప్పావు, నీకు ఇష్టమైన రోల్. అనసూయ ఎలా ఉంటుంది నీతో? చాలా మంచిగా ఉంటుంది. ఏమనేది నిన్ను యాక్ట్ చేసేటప్పుడు? బుద్ధు గారం చేసేదా నిన్ను? అనసూయ తెలుసు నాకు చాలా బాగా. అనసూయ నేను ఒకే ఛానల్లో వర్క్ చేసాం అలా. తను కూడా న్యూస్ ఛానల్ తెలుసు కదా ఫస్ట్ యాంకర్. అవును. సో నువ్వు చెప్పు, అయితే అనసూయ ఎలా ఉండేది నీతో? చాలా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, ఫ్రెండ్లీగా. బాగా డైలాగ్ చెప్తే ఏమనేది? ఒకసారి నేను గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడిస్తే సెట్ అంతా క్లాప్స్ కట్టింది తెలుసా. గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడిచావా? యాక్చువల్లీ ఆ పెట్టుకుని ఏడవడం కంటే పెట్టుకోపోతే బెటర్. మొత్తం ఇట్లా మండిపోతుంది. అంతకుముందు పెట్టుకున్నావు ఎప్పుడైనా గ్లిజరిన్? ఫస్ట్కి ఒకసారి అనసూయని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒకరు పెట్టిర్రు, మస్తు ఇట్లా మండిపోయింది, రెడ్ అయిపోయినాయి కళ్ళు. అందుకే మళ్ళీ లాస్ట్ సీన్లో పెట్టుకోలే. సరే పెట్టుకోలేదు కదా, ఇప్పుడు మరి కొంచెం ఏడ్చి చూపిస్తావా నాకు? ఏడు. ఏం డైలాగ్ ఏడ్చావు నువ్వు? నేను ఎత్తుకుపోతుంటేనా? మమ్మీది ఇట్లా కొడతారు, ఇట్లా పెట్టి ఇట్లా ఏమంటారు వాల్కి కొడతారు. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి హార్డ్ సీన్స్ చూస్తే నీకు భయమేదా? అమ్మో ఏం చేస్తారు, నిజంగా తగులుతుందని? అట్లేం లేదు, మనం కూడా కొడతాం. మెల్లిగా చేస్తారు అందరూ. సరే ఇప్పుడు ఏడ్చి చూపి నాకు ఒకసారి. అది డైలాగా వేరేదా? నీ ఇష్టం. మమ్మీ పోకు ప్లీజ్ మమ్మీ. అమ్మో తల్లి, ఏడోకే బుజ్జి తల్లి, కళ్ళు నీళ్ళు వచ్చాయి. నాకే ఏడుపు వస్తుంది చూస్తుంటే. మా అమ్మే, మా బుజ్జి తల్లి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఓ మై గాడ్, ఇది బాన్ ఆర్టిస్ట్ తల్లి, నా బుజ్జి తల్లి. ఏడిపించేస్తాను చూసావా నిన్ను? అలాగా. మై గాడ్, ఇంత టాలెంట్ నీకు ఎలా వచ్చింది ఖుషి? నాకు ఇష్టమా? ఓ మై గాడ్, నేనైతే షాక్లో ఉన్నాను. ఇంకా అట్లా ఏడ్చేసావు పిల్ల? అంతే. అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషన్ తెచ్చేసుకుంటావు లోపల నుంచి, అంతేనా? మోస్ట్ టఫ్ సినిమా ఏది నీది? అలా ఏం లేదు, అన్నీ ఈజీ. ఇప్పుడు నీకు బట్టలన్నీ వాళ్ళే ఇస్తారా, ఏం వేసుకోవాలి ఏంటని? ఒక్కొక్కసారి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్కసారి మమ్మీ తీసుకొస్తాం ఇంట్లో నుంచి. వెళ్ళి తీసుకొస్తారు ఇంట్లో చెప్పి మమ్మీ, మొత్తం మమ్మీ చూసుకుంటుంది ఇక. అంతే. నీతో షూటింగ్స్కి రావడం. ఏం తింటావు షూటింగ్లో? వాళ్ళు ఏం పెడితే అది తింటా. అన్నం అన్నీ గోల చేయకుండా తింటావు అయితే? నాకు పిజ్జానే కావాలి, అది కావాలి, ఇది కావాలి, అట్లేం ఏం లేదు.
ఏది పడితే అది తింటావా? మంచి ఉప్పు కారం తింటావా ఖుషి? కారం ఏదో అట్లా తినవు, ఎక్కువ కారం తినవా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏది ఖుషి? సేమియా పాయసం. సేమియా పాయసమా? బుజ్జి తల్లి ఎంత సింపుల్గా చెప్పావో. అంతేనా, ఇంకేం లేదా? ఫిష్ ఏమంటారు పులుసు, మ్మ్. చికెన్ బిర్యానీ. అది ఓకే ఓకే. పిజ్జాలు బర్గర్లు నడవవా? పిజ్జా మొత్తం చీజ్ ఉంటుంది, మ్మ్. బర్గర్ ఏమో ఉట్టి బండ్లక్కనే ఉంటుంది. మ్మ్. పిజ్జా మొత్తం చీజ్ ఉంటే మరి తప్పైతే మా ఇష్టం కదా చీజ్ పిల్లలకి. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు నీకు, అన్నీ కొంచెం పూర్తి సంప్రదాయ వంటకాలు కావాలి అంతే. అట్లేం లే, మ్మ్. చాక్లెట్స్. చాక్లెట్స్ తింటావు, అన్నీ ఇష్టం. సో మరి నువ్వు ఇన్ని సినిమాలో యాక్ట్ చేసావు కదా, ఎవరెవరు యాక్టర్స్తో యాక్ట్ చేసావు? రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసావు. ఏమని పిలుస్తావు? అంకుల్ అంటావా? అనసూయ ఆంటీ అన్నావా? అయితే ఇంకెవరెవరు చెప్పు యాక్టర్స్. వెంకటేష్. వెంకటేష్ గారి గురించి చెప్పు నాకు. చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీయా? ఏమని మాట్లాడేదని వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పేదాను సెట్కి వస్తే? హలో అంట, ఒక్కొక్కసారి గుడ్ మార్నింగ్ అంట, సందర్భం బట్టి. ఆహా. F3లో మరి డైలాగులు బాగా ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా నీకు? మరి ఎట్లా కలిసావు? లాస్ట్ అంటే ఇప్పుడు నేను వస్తే షెట్లకి వాళ్ళు కూడా వస్తారు కదా, అలా వచ్చినప్పుడు ఏమని చెప్పేవారు ఆయన? హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అని అనేవారా? ఇంకా వరుణ్ తేజ్ అన్న చాలా టాల్. ఎవరు? వరుణ్ తేజ్ అన్న. అన్న కదా, అంకుల్ అనొచ్చు పర్లేదు. నీకంత నైనే కదా, కొట్టేస్తాడేమో అన్న. వద్దులే అన్నే అనేసి. చాలా టాలా? ఎట్లా ఉండేవాడు వరుణ్ తేజ్ అన్న? ఫ్రెండ్లీయా? ఫ్రెండ్లీ. నేనేమని పిలిచేవారు అందరూ? ఖుషి. ఖుషి. ఖుషి నువ్వు కనబడితే. విన్నావు పాట ఇది? ఖుషి నీ మాట వినబడితే. అరే మస్తు గుర్తుంది నీకు. సో అయితే మరి వరుణ్ తేజ్ అన్న, ఇంకా నెక్స్ట్ మెహరీనక్క. అది ఇక్కడేమో ప్రవీణ్ అన్నయ్య, స్వప్నక్క, అంతే కదా? జోక్ చేశాను, నేను ఆంటీనే, పక్కా ఆంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? డిసైడ్ చేసేసుకుంటారు. వద్దా? ఏమని పిలుస్తావు చెప్పినా? అబ్బా నా తల్లి, నా బుజ్జి తల్లి, కెమెరా ముఖంగా ఎంత పెద్ద మాట ఉందో. రైట్. సో అయితే